హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సుగుంట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను 1 కేజీ పచ్చెనగపప్పును తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకుందాము. మనకి కెమికల్స్ ఏదైనా మిక్స్ చేసి ఉంటారు కదా, పప్పు పాడవకూడదని బయట కొనేటప్పుడు. దానికోసమని మంచి వాటర్తో ఒక 2-3 సార్లు ఇలా బాగా పిసికి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుతుంటే చూసారు కదా, తెల్ల తెల్లగా పౌడర్ అంతా కూడా మనకు బయట వస్తుంది. ఇదంతా కెమికల్ ఏదైనా మిక్స్ చేసి ఉంటారు. దానికోసం ఈ విధంగా 2-3 సార్లు బాగా కలిపేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇందులో ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఈ పప్పు ఒక 75% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఈ పప్పు అంతా కూడా ఒక 75% ఉడికేంత వరకు ఉడికించుకుందాము. మరీ మెత్తగా ఉడికిపోతే సుగుంట్లు చేసేటప్పుడు మనము బెల్లం కూడా మిక్స్ చేసి రుబ్బుకుంటాం కాబట్టి మనకి లూజ్ అయిపోతే అస్సలు బాగోదు. దానికోసమని ఒక 75% ఉడికేటట్టు మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు పైన ఏమైనా వైట్గా బురుగు లాంటిది వస్తే ఇది తీసేసుకుందాము పక్కకి. చాలా టేస్టీగా ఉంటాయండి మన ట్రెడిషనల్ వంటకాలు ఇవన్నీ కూడా. ఫెస్టివల్స్ టైంలో లేదా స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే సుగుంట్లు అనేటివి చాలా బాగుంటాయి. మీ సైడ్ వీటిని ఏమంటారో కూడా తప్పకుండా నాకు కామెంట్ చేసేయండి. మేము రాయలసీమలో అయితే సుగుంట్లు అని పిలుస్తాము. ఇక్కడ చూసారా, పప్పు ఉడికిందా లేదా అని ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఉడికిపోయింది ఒక 75-80% వరకు. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని ఈ వాటర్ అంతా పక్కన సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ చూసారు కదా, వాటర్ అంతా తీసేసి చూపిస్తున్నాను నేను. వాటర్ అనేది పడేయద్దు. ఈ వాటర్తో రసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఉడికించిన వాటర్తో. ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టుకొని బెల్లం నేను ఇక్కడ పొడిగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బెల్లం తీసుకొని ఈ విధంగా పొడిగా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ నేను యాలకులు కొద్దిగా తీసుకొని దీన్ని రోట్లో దంచి పొడి చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఫుల్గా యాడ్ చేయొద్దు, హాఫ్ మిక్సీకి యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకుందాము. అదే యాలకులు ఈ విధంగా దంచుకొని దీన్ని కూడా ఇందులో యాడ్ చేసి బెల్లము తీపి ఎంత సరిపోతుందో చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి మరీ లూజ్ అయిపోకుండా తీపి సరిపడా చూసుకొని మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జారి మూత పెట్టేసి మిక్సీకి పట్టేసుకుందాము. మిక్సీకి పట్టి చూపిస్తా చూడండి. ఈ విధంగా మనకి ముద్దకు రావాలి, అలా పడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాము. మీరు రోట్లో రుబ్బుకునేటట్టయితే ఇంకా టేస్టీగా వస్తాయండి. మనకి సిటీస్లో రోల్ అంత అవైలబుల్ ఉండదు కాబట్టి ఈ విధంగా మిక్సీకి వేస్తున్నాను నేను. మీకు రుబ్బుగుండు ఉండి రోల్ ఉంటే హ్యాపీగా దాంట్లో రుబ్బుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసేసి ఇలా ముద్ద పట్టి చూస్తే మనకి పర్ఫెక్ట్గా ముద్దకు వస్తాయి. తీపి ఒకసారి రుచి చూసుకోండి తిని, తీపి అంతా సరిపోయిందా లేదా అని. నేను ఈ గిన్నె సరిపోలేదు, వేరే గిన్నెకి మొత్తం కూడా ఇదే విధంగా కొద్దిగా బెల్లము అలాగే పప్పు యాడ్ చేసి మిక్సీకి పట్టాను. ఈ విధంగా మిక్సీకి పట్టి ఈ విధంగా ఉండలు పట్టేసుకుందాం. చిన్న ఉండలుగా ఈ విధంగా ఉండలు పట్టేసి సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకోవాలి. ఇలా చిన్న ఉండలుగా పట్టుకుంటే బాగుంటాయండి. మీకు ఇంకా పెద్ద సైజు కావాలన్నా కూడా పట్టుకోవచ్చు. నేనైతే ఈ సైజులో ఇలా ఉండలు పడుతున్నాను. ఇలా మొత్తం కూడా ఉండలు చుట్టేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారా, అన్నీ కూడా నేను ఇలా బాల్స్ లాగా చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి పిండి రెడీ చేసుకుందాము సుగుంట్లు వేసుకోవడానికి. కొంతమంది ఉద్దిపప్పుతో రుబ్బుకున్న పిండి లేదా దోశ బ్యాటర్ని కూడా యూస్ చేస్తారు. నేనైతే ఇక్కడ మైదా యాడ్ చేస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి కొద్దిగా. అలాగే వంట సోడా కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా సాల్ట్ వంట సోడా కూడా యాడ్ చేసుకొని
వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసి ఈ సాల్ట్ సోడా అంతా కూడా ఈ వాటర్లో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చేత్తో ఇలా మిక్స్ చేసుకుంటే మొత్తం కూడా బాగా కలిసిపోతుంది. ఈ విధంగా చేత్తో మొత్తం మిక్స్ చేసేసి ఇక్కడ నేను మైదా యాడ్ చేస్తున్నానండి. 1/2 కిలో కంటే ఎక్కువ పట్టింది నాకు మైదా అనేది. మీరు చూసుకొని మీకు ఎంత సరిపడుతుందో చూసుకొని మిక్స్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కేజీ కంటే ఎక్కువగా యాడ్ చేశాను మైదాని. ఈ విధంగా మైదా కూడా యాడ్ చేసి ఇదంతా చేత్తో బాగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ టైప్లో మిక్స్ చేసుకోవాలి. మీకు మైదా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే ఉద్దిపప్పుతో చేసిన బ్యాటర్ కానీ లేదా దోశ బ్యాటర్తో కూడా వేసుకోవచ్చు. మైదా యాడ్ చేసుకోవడం వల్ల మనకి 2 రోజులైనా చెడిపోకుండా స్టోర్ అయి ఉంటాయి. ఈ విధంగా మొత్తం కూడా ఏమాత్రం ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుందాము. వాటర్ ఒకేసారి అనేది ఎక్కువ యాడ్ చేయొద్దు. ఒకేసారి యాడ్ చేస్తే మనకి సరిగ్గా రాదు, లూజ్ అయిపోతే కూడా సరిగ్గా అంటుకోదు పిండి అనేది. కాబట్టి కొద్దిగా మిక్స్ చేసుకుంటూ చూసుకొని ఎంత బాగా సరిపోతే అంత మిక్స్ చేసుకుందాం. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోయినట్టే. ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకోండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ ఉన్నాయి కదా, వీటిని ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకొని ఇలా బాగా డిప్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా అంటుకోవాలి చుట్టూ. ఈ విధంగా మొత్తం కూడా డిప్ చేసి ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక ఉండలు రెడీ చేసుకొని పిండిలో డిప్ చేసుకున్నాం కదా, అదే విధంగా డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా ప్యాన్ ఎన్ని సరిపోతే అన్నిటినీ యాడ్ చేసేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇలా మైదాలో డిప్ చేసి వేసుకోవడం వల్ల 2 డేస్ అయినా మనకి పాడైపోకుండా ఉంటాయి. అలాగే మీరు మినప్పిండి లేదా దోశ బ్యాటర్ దాంట్లో కూడా ఇలా డిప్ చేసుకొని వేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి స్మూత్గా. మీకు ఎలా ఇష్టమైతే అలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా ప్యాన్ ఎన్ని సరిపోతే అన్నిటినీ యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసి 2 సైడ్స్ తిప్పుకుంటూ 2 పక్కలా కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఫెస్టివల్స్ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతాయి. ఈ మనం పప్పు ఉడికించిన వాటర్ ఉన్నాయి ఇక్కడ, దాంతో రసం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఆ రెసిపీ కామెంట్ చేస్తే దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇవి మొత్తం కూడా తీసేసి సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసుకొని రిమైనింగ్ ఉన్నాయి కదా, రిమైనింగ్ అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుస్తాయి. ఈ విధంగా మొత్తం కూడా తీసేసి రిమైనింగ్ వాటిని కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా రెడీ అయిపోయాయో మనకి. ఈ విధంగా మొత్తం కూడా వేసేసాను. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా, చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయినాయి. ఇంతే అండి, ఎంతో టేస్టీ సుగంట్లు చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రసాదంగా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినేస్తారు. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ కుకింగ్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.